హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం చూద్దాం. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రాన్ని నియమించడం జరిగింది. ఈయన తరంజిత్ సంధులో జనవరిలో పదవి విరమణ చేయడం, దాని స్థానంలో ఈయన నియమించడం జరిగింది. ఈయన భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శిగా ఉన్నారు. ఈయన 22 మే 1 నుంచి 2024 జూలై 14 వరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయనను భారత విదేశీ వ్యవహారాల శాఖ MEA శుక్రవారం అయితే నియమించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. రవికుమార్ ఎడ్యుకేషనల్ ఛానల్ అనేది ఒక పాత ఛానల్ ఉండేది, చాలామంది సబ్స్క్రైబ్ చేయరు. మంచి కంటెంట్ అయితే ఇచ్చాం, కానీ దురదృష్టవశాత్తు ఛానల్ అయితే మిస్ కావడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఈ ఛానల్ అయితే మాత్రం కాంపిటేటివ్కి సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని, ఉపయోగకరమైన సమాచారాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. దయచేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మోదీకి ఎలాన్ మస్క్ అభినందనలు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని మోదీని అనుసరించే వారి సంఖ్య 100 మిలియన్లు చేరుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. 10 కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత ప్రధాని మోదీ ఎక్స్లో ఉన్నటువంటి ఫాలోవర్స్ సంఖ్యని మనం ఇచ్చినట్లయితే 10 crores అంటే 100 మిలియన్స్. అందులో భాగంగానే ఈ టెస్లా అధినేత అయినటువంటి CEO ఎలాన్ మస్క్ మోదీకి అభినందనలు తెలియజేశారు. ఎందుకు స్పెషల్గా ఇది హాట్ టాపిక్ అయిందంటే, మన ప్రధాని మోదీ గారు 100 మిలియన్లు ఎక్స్లో ఫాలోవర్స్ రావడం, ఆ ఎక్స్ అనేది అధినేత అయినటువంటి ఎలాన్ మస్క్కి ఆయనే CEO కాబట్టి అందులో భాగంగానే ఆయన విషయాలని అభినందనలు తెలియజేశారు. ఇలా ఆయన విష్ చేసినట్లయితే ఇంకా ఎక్స్ బాధ్యతగా ఉంది అనేటువంటి విషయం తెలియజేయడం కోసం మోదీకి ఎలాన్ మస్క్ అభినందనలు తెలియజేసినట్లుగా మన వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇంతవరకు చూస్తాం. వినయ్ క్వాత్రా ఆయన అమెరికా భారత రాయబారిగా నియమించారు. మోదీకి ఎలాన్ మస్క్ గారు ట్విట్టర్లో అభినందనలు తెలియజేశారు. మరొక టాపిక్ని చూస్తే చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకి చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఇందులో ఒక దుర్మరణం పారయ్యారు, మరొక 34 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి అయితే చేర్చడం జరిగింది. ఇలా చూసినట్లయితే చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ ప్రధాని నరేంద్ర మోడీ అండ్ రైల్వే ముఖ్యమంత్రి అశ్విని వైష్ణవ్ అనే ప్రత్యేకమైనటువంటి బృందాలతో ఇన్ని ప్రయాణికులు ఇబ్బంది పడినటువంటి విషయాలు అన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. గాయపడిన వారిని కూడా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. చండీగఢ్ అండ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో అయితే ప్రమాదం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.